సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందిరవాడి ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు విందామండి. అది తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా మన ఛానల్ అన్నది ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, మన బాబా గారు చెప్పిన విధంగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి. వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. తల్లి బాధపడకు, నీకు నీ బిడ్డలకి ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఎవరు సపోర్టు కూడా లేదని చెప్పి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా. నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? నీ వెంట ఎవరున్నా లేకపోయినా సరే నేనెప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవడం లేదని దిగులు చెందకు. నువ్వు అనుకుంటున్నట్టుగానే ఆ వ్యక్తిలో మార్పు తప్పకుండా నేను తీసుకొస్తాను. ఆ వ్యక్తి ఇలా అయిపోవడానికి కారణం కొంతమంది ఉన్నారు. అయినా సరే భయపడకు. ఎవరు తప్పు వాళ్ళు తప్పకుండా తెలుసుకునే రోజు అతి తొందరలోనే ఉంది. ఆ రోజు వాళ్లే నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు. నువ్వు అనుకుంటున్న వ్యక్తికి కూడా నీ విలువేంటో నీ ప్రేమేంటో తప్పకుండా తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరు సపోర్టు లేకుండా నేను నా బిడ్డలు ఎలా జీవించి ఉండాలి బాబా, ఎలా బతకాలి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. అలా ఎప్పుడు కూడా అనుకోకమ్మా. నీకు నేనుండగా నీకు భయం ఎందుకు? జీవితకాలం బతికి ఉండాలి అంటే ఆహారం అనేది ఉండాలి. ఆ ఆహారం రోజుకి 3 పూట్ల కడుపు నిండా ఆహారం తినాలి అంటే ఆహారం వండాలి. పొయ్యి మీద పెట్టి అది వండి దించేటప్పుడుకి ఎంత టైం పడుతుంది తల్లి? టైం పడుతుంది కదా అని చెప్పి వండడం మానేయరు కదమ్మా. బతకాలి అంటే తినాలి అంటే ఉండాలి కాబట్టి అది ఉడికేదాకా ఉండాలి. అలాగే జీవితం కూడా అంతే తల్లి. జీవితమంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే కాస్త టైం పడుతుంది. ఆ టైం వచ్చేదాకా కాస్త ఓర్పు సహనంతో ధైర్యంగా ఉండాలి. అలా ఓర్పు సహాయంతో ఉన్న వాళ్ళకి అపజయం అనేది ఓటమి అనేది ఉండదు. విజయం తప్ప. అందులో స్వచ్ఛమైన మార్గం చేరుకోవడానికి తప్పకుండా ఆలస్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తప్పుడు మార్గం ఎప్పుడు కూడా తొందరగానే నెరవేరుతుంది. మంచి మార్గమే నెరవేరడానికి కాస్త టైం పడుతుంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో బిడ్డ, ఇప్పుడు నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు, ఇన్ని కష్టాలు పడుతున్నావు అంటే నువ్వు వెళ్లే మార్గం స్వచ్ఛమైన మార్గమని గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్లి మార్గంలో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి తప్పు లేదు అని గుర్తుపెట్టుకో. కాలం అనేది ఇప్పటితోనే ఆగిపోయేది కాదు తల్లి. కాలం తన పని తాను చేసుకుపోతుంది. ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక మాట గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ సాయి చెప్పి మాట ఎన్నడూ కూడా మరిచిపోకు. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నావు అంటే రాబోయే రోజుల్లో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావని అర్థం. అది గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకున్నంత సేపు కూడా ఇప్పుడు పడుతున్న బాధ
కష్టంగా నీకు అనిపించదు. ఉన్న కష్టాన్ని చూసి బాధపడే కన్నా రాబోయే రోజుల్లో సంతోషం గురించి ఆలోచించి ఆనందపడటం చాలా మంచిది. నీ బిడ్డల గురించి ఆందోళన చెందకు. నీ బిడ్డల జీవితం కూడా నేను చూసుకుంటాను. వాళ్ళు కూడా సరిగ్గా నీ మాట వినడం లేదని దిగులు చెందకు. ఎవరు చేసుకున్న పాపకర్మలకు వాళ్లే బాధ్యతలు. నువ్వు వాళ్ళని కన్నావు గాని వాళ్ల తలరాతిని నువ్వు కనలేదు కదా. తల్లి అంతా ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు. నీ వెంట ఎప్పుడు ఉన్నా ఈ సాయి చూసుకుంటాడు. త్వరలో శుభకార్యం జరగబోతుంది. ఆ శుభకార్యం ద్వారా నువ్వు ఎంతో సంతోషించబోతున్నావు. ఆ శుభకార్యం అప్పుడే నీకు దూరమైన వాళ్ళు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆ రోజు నువ్వు కోరుకున్నది తప్పకుండా ఫలిస్తుంది. అప్పటి వరకు ఓర్పు సహనంతో నాపై భక్తి విశ్వాసంతో వేచి ఉండు. నీకు అంతా ఆ ఈశ్వరుడు మేలు చేస్తాడు. ఎవరిది తప్పు ఉన్నా సరే నువ్వు ఎవరిని కూడా నిందించుకు. ఓర్పు సహనంతో ఉండు. ఎంత ఓర్పు సహనంతో ఉండాలంటే వాళ్ళు నిన్ను ఎంతగా బాధ పెట్టినా సరే నీ ఓర్పు సహనాన్ని చూసి వాళ్ల తప్పు వాళ్లే తెలుసుకునేదంతా ఓర్పు సహనంగా నువ్వు ఉండాలి. నా నిజమైన బిడ్డలు వెళ్లే దారే ఈ దారి, స్వచ్ఛమైన మార్గం. ఫ్రెండ్స్ విన్నారు కదండి. ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరాం.